మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రేపటి నుండి మేడారంలో మహాఘట్టం మొదలవుతుందన్నారు. మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు బయలుదేరారని, రేపు ఉదయం గోవిందరాజు మేడారానికి వస్తారని తెలిపారు. ఇక మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో 4 రోజులు సెలవులు ప్రకటించినట్లు సీతక్క తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని 10 ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని సీతక్క అన్నారు. ఇక్కడికి రాదక్క సార్లమ్మ సన్నిధిలోకి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ 4 రోజుల మహాజాతరలో మహాఘట్టంలో మీరందరూ కూడా మాతో పాల్గొనడానికి వచ్చి ఈ యొక్క సమ్మక్క సార్లమ్మ వైభవాన్ని, జాతర యొక్క గొప్పతనాన్ని, జరుగుతున్న తీరును ప్రపంచానికి చాటడం కోసం వచ్చినటువంటి మీడియా యాజమాన్యానికి, స్టాఫ్ అందరికీ పేరు పేరున, ప్రింట్, ఎలక్ట్రానిక్, అదే విధంగా ఇతర ఛానల్స్ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అసలైన మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతుంది. ఇప్పటికే మహబూబాద్ జిల్లాలో కలిగినటువంటి మన ములుగు నియోజకవర్గం, మహబూబాద్ జిల్లా గంగారం ఉమ్మడి పాతాల కొత్తగూడెంలోని నూతన గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజు మరి పూజారుల ద్వారా వారు బయలుదేరడం జరిగింది. ఈ రోజు నైటు లక్ష్మీపురం దగ్గర, గోవిందరాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజారులు పగిడిద్ద రాజుతో అక్కడ మరి నైట్ హాల్ట్ చేసి రేపు పొద్దున బయలుదేరి రేపు ఈ టైం వరకు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే విధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర రేపు అంటే బుధవారం 21వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. రేపు ఉదయం ఏటు నాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులు బయలుదేరుతారు. అదే విధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువుదీరినటువంటి సార్లమ్మ కన్నెపల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు. 3 దేవుళ్ళు, పగిడిద్ద రాజు, గోవింద